అలా ఒక 5 రోజుల్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. ఉమ్. ఎలా ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంతకు ముందు జరిగిన 9లో కొన్ని తప్పులు జరిగాయి. ఏంటంటే ఒక అసభ్యకరమైన వ్యక్తుల్ని తీసుకుని వాళ్ళేదో సెలబ్రిటీస్ అని తీసుకుని సమాజంలో కొంచెం చెడ్డ పేరు తెచ్చుకుంటుంది బిగ్ బాస్. అలా కాకుండా మోటివేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని మంచి మంచి స్క్రిప్ట్ ఇవాళ రాంప్రసాద్ ఏదో తీసుకున్నారని వింటున్నాం. అలాంటి వ్యక్తులు రాంప్రసాద్, ఆ తర్వాత నరేష్, పొట్టి నరేష్ వాళ్ళని తీసుకున్నారని వింటున్నాం. తప్పనిసరిగా అలాంటి వాళ్ళు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, ఓకే. మంచి మెసేజ్ ఇచ్చే విధంగా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకోవాలా. మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేటటువంటి వాళ్ళు, తర్వాత జీవితాల్లో సాధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన యువతకు ఏదైనా ఉపయోగపడేటటువంటి స్కిట్లు, అవి సరదాతో పాటు చిరు మన ఆరోగ్యాన్ని కూడా, చిరునవ్వుతో ఆరోగ్యాన్ని కూడా కాపాడేటటువంటి స్కిట్లు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి అద్భుతమైన ప్లేరా ఇది, షోరా ఇది, బిగ్ బాస్ 10 అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకే షో అంటే ఏ సీజన్ ఫేవరెట్? ఫేవరెట్ సీజన్ పలానదని చెప్పను, కానీ చాలా సీజన్లో కొన్ని కొంచెం చేయకూడని పనులు, అంటే కొంచెం అసభ్యకరమైన పనులు, కొన్ని సీన్లు, రొమాంటిక్ డైలాగ్స్ ఇవి లేకుండా ఏదైనా ఉపయోగపడే ఇది చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అగ్ని పరీక్ష ఎలా అనిపించింది? ఫెయిర్ అనిపించిందా మొన్న సీజన్? అన్‌ఫెయిర్ అనిపించిందా? నేను అంతగా పట్టించుకోను బ్రదర్. నేను మామూలుగా బిగ్ బాస్ గురించి అంత సమయం ఉండదు మనకి, ఎక్కువ పని ఒత్తిడిలో ఉంటాం కాబట్టి చూడలేం. కానీ ఏదేమైనా బిగ్ బాస్ అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటాను.